ముందుకు రావడానికి సాహసించొద్దు. భార్యను విడిపించుకోవటానికి నువ్వు సాహసించినప్పుడు తల్లిని చూడటానికి నేను సాహసించొచ్చుగా. చూడటానికి వచ్చేవాళ్ళు ఆవేశంలో రారు. ఆరాటం ఆత్రం వేషం చూడదు. అంటే పోలీసు అధికారిగా రాలేదంటావు? అవును. మరి ఆ ఆయుధాలెందుకు? అదే ఆ రివాల్వరు కింద పెట్టు. కళ్ళు కూడా చాలా తెలివైనవే. నీలాంటి వాళ్ళని అందరినీ చూచుంటాను. రా బాబు, మీ నాన్నగారు చెప్పేది విను. ఆయన హంతకుడు కాదు. చెప్పండి, అసలు ఏం జరిగిందో చెప్పండి. నువ్వు చాలా తెలివైన వాడివి. నీలాంటి వాళ్ళని అందరినీ చూచుంటాను. ఏమిటి బాబు ఇది? ఆయన్ని పట్టుకోవడానికి వచ్చావా? నువ్వు కూడా మోసాలు నేర్చుకున్నావా? భర్తని కాపాడుకోవటానికి నువ్వు మోసం చేశావు. భార్యని కాపాడుకోవటానికి ఆయన మోసం చేశాడు. నా ధర్మాన్ని కాపాడుకోవటానికి నేను మోసం చేశాను. ఎన్నాళ్ళు ప్రభుత్వాన్ని మోసం చేసి తప్పించుకున్నావు. ఇక తప్పించుకోలేవు. తప్పించుకోగలను, కాని తప్పించుకోను. తన ఉద్యోగ ధర్మం కాపాడటానికి కన్న తండ్రిని కన్న తల్లిని కూడా పట్టుకున్నాడు అనే గౌరవం నా బిడ్డకు దక్కాలి. కన్న బిడ్డ మీద, కట్టుకున్న భార్య మీద గౌరవం ఉన్న వ్యక్తి ఇంత హీనమైన పనులు చెయ్యడు. మీకు నలుగురు చేరి చెప్పేది నిజం, 10 మంది కలిసి చేసేది శాసనం. అంతేకాని నిజాలతో మీకు ప్రసక్తి లేదు, ఆలోచించవలసిన అవసరమూ లేదు. అందుకు కోర్టులున్నాయి. ఉన్నాయి, కానీ ఆ కోర్టులకు కావలసింది ప్రత్యక్షంగా చూచిన వాళ్ళు, అప్రత్యక్షంగా చూచిన వాళ్ళు చెప్పే ప్రత్యక్ష సాక్ష్యాలు, దానికి తగిన ఆధారాలు. ఆధారాలు లేకుండా నిజాలు ఎలా బయటపడతాయి? చాలా నిజాలకు ఆధారాలుండవు ఇన్స్పెక్టర్. హత్య చేసిన వాడు పారిపోతాడు, తాను పట్టుబడవలసి వస్తుందని. చూచిన వాళ్ళు పారిపోతారు, తాము సాక్ష్యం చెప్పవలసి వస్తుందని. ఇంకెక్కడి ఆధారాలు? నేను నేరం చేయలేదని నాకు తెలుసు, తామే ఆ నేరాలు చేస్తున్నామని ఆ ధర్మం, సత్యం, న్యాయం వాళ్ళ ముగ్గురికి తెలుసు. కానీ ఎక్కడున్నాయి సాక్ష్యాలు? ఎక్కడి నుంచి వస్తుంది ఆధారం? వాళ్ళ పలుకుబడే వాళ్లకు సాక్ష్యం, వాళ్ళ వెనుక ఉన్న బలగమే వాళ్లకు ఆధారం. కనుకనే వాళ్ళు పెద్ద మనుషులుగా చలామణి అవుతున్నారు, నేను నేరస్తులుగా శిక్షించబడుతున్నాను. ఎప్పటికైనా వాళ్ళు నేరస్తులు, దేశద్రోహులు అని నిరూపించబడాలి. నిరూపించటానికి అడ్డదారులు తొక్కక్కర్లేదు. నిరూపించటానికి ఏ దారి దొరకనప్పుడు అడ్డదారే తొక్కవలసి వస్తుంది ఇన్స్పెక్టర్. వాళ్లను చంపా అవసరమైతే వాళ్ళు చచ్చేలోగా ఏ కోర్టు వాళ్ళని నేరస్తులుగా రుజువు చేయలేదు, ఏ కోర్టు వాళ్ళని హంతకులుగా నిరూపించలేదు, ఏ కోర్టు వాళ్ళని శిక్షించలేదు. కోర్టు దృష్టిలో వాళ్ళు నేరస్తులు కారు, కానీ నా దృష్టిలో వాళ్ళు నేరస్తులు, హంతకులు. ఈ నిజం వాళ్ళ నోటి వెంటే చెప్పించి ఏ కోర్టు విధించని శిక్ష వాళ్లకు నేను విధిస్తాను. అంటే చట్టాన్ని నీ చేతుల్లోకి తీసుకున్నా? ఆ చట్టాన్ని మీ చేతుల్లోనే దాచుకుంటారా? చట్టం ఎవరి చేతుల్లోనూ లేదు. మరెక్కడుంది? న్యాయం చేతుల్లో ఉంది. ఆ న్యాయం ఎవరి చేతుల్లో ఉంది? మాట్లాడమే. సత్యం చేతుల్లో ఉందా? ధర్మం చేతుల్లో ఉందా? న్యాయం చేతుల్లో ఉందా? మీ న్యాయం ఎవరి చేతుల్లో ఉంది? న్యాయం ఎప్పుడు న్యాయం చేతుల్లోనే ఉంటుంది. ఆ న్యాయం కాపాడటానికే మేమున్నాం. నువ్వు చెప్పింది నిజమైతే న్యాయానికి న్యాయం మేము చేస్తాం. నువ్వు ప్రభుత్వానికి లొంగిపో. ఓ ఈ దారిలోకి వచ్చావా? ఎవరు ఏ దారిలో నడిచినా చివరకు నువ్వు రావాల్సింది మా దారిలోకి. అసత్యాన్ని, అధర్మాన్ని, అన్యాయాన్ని అరికట్టడమే నీ ధ్యేయమైతే నువ్వు ప్రభుత్వానికి లొంగిపో. నిజం రుజువైతే ఏ ప్రభుత్వం అయితే నిన్ను నేరస్తుడిగా పరిగణించి శిక్షింపదలిచిందో ఆ ప్రభుత్వం చేతే నీకు సన్మానం ఏర్పాటు చేయిస్తాను.
పిచ్చివాడా, నీ వయస్సు నా అనుభవం అంత లేదు. 25 ఏళ్ల నా నిజాయితీ 25 ఏళ్లుగా పాతబడిపోయింది. ఆ నిజాన్ని బయటపెట్టడానికి మరో 25 సంవత్సరాలు పడుతుంది. అంతవరకు ఉండేదెవరు, పోయేదెవరు? నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నా జీవితాన్ని దేశ సేవకే ధారపోశాను. దేశ స్వాతంత్ర పోరాటంలో నా తల్లిని తెల్లవాళ్లకు బలి ఇచ్చాను. ఆ స్వాతంత్ర పోరాటంలో నా భార్య నుంచి నేను దూరం అయ్యాను. ఆ స్వాతంత్ర పోరాటంలో నాకు ఒక బిడ్డ పుట్టారన్న సంగతి కూడా తెలియని అంధకార జీవితం గడిపాను. దీనికి కారణం ఆ ముగ్గురే నన్ను నా భార్య బిడ్డల నుంచి దూరం చేశారు. ఆ ముగ్గురే నన్ను నేరస్తుడిగా నిరూపించారు. నేను చెయ్యని నేరాలకు ఇన్ని శిక్షలు అనుభవించినా ఈనాడు నన్ను పట్టుకోవడానికి ఇంతమంది పోలీసు బలగం, ఇన్ని కోర్టులు, నన్ను ఉరికంబెక్కించటానికి ఇన్ని పథకాలు. నేను చచ్చేలోగా ఈ నిజాన్ని బయటపెట్టాలి. వాళ్లను నేరస్తుడిగా నిరూపించాలి. నేను నిర్దోషులను నిరూపించుకోవాలి. అవును బాబు, ఆయన చెప్పేది నిజం. బాబా కూడా అదే చెప్పారు. ఆయన విడిచిపెట్టు. అమ్మా, తండ్రి అన్న విషయం చిన్నప్పుడే మర్చిపోయాను. ఆయన ఉన్నాడో లేడో నాకు తెలియదు. ఆ విషయం నువ్వు నాకు చెప్పలేదు. నువ్వు చెప్పని విషయాన్ని నేను అడగలేదు. కానీ నా తండ్రి ఉన్నాడని తెలిసి, ఆయన చరిత్ర ఇది అని తెలిసి నేనెంతో కుమిలిపోయాను. నిజాన్ని తెలుసుకున్న మీదట నా తండ్రిని మించిన వాడి ప్రపంచంలో మరెవడూ లేడని గర్వపడుతున్నాను. ఆయన నిజాయితీ నిరూపించంటే నేను నిద్రపోదు. కానీ ఉద్యోగరీత్యా ఆయన్ని పట్టుకోవటం నా మొదటి ధర్మం. ఆ తర్వాత ఆయన్ని నిర్దోషిగా నిరూపించడం కొడుకుగా నా ధర్మం. ఇవి చెయ్యలేని రోజున అమ్మా, నా ముఖమే నీకు చూపించనమ్మా. నా ముఖమే నీకు చూపించను. సరే. చాటు పిండ తడిసే, కొమ్మ చాటు పువ్వు తడిసే. ఆకు చాటు పిండ తడిసే, కొమ్మ చాటు పువ్వు తడిసే. ఆకాశ గంగొచ్చింది, అందాలు ముంచెత్తింది. గోదావరి పొంగొచ్చింది, కొంగుల్ని ముడిపెట్టింది.